హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఉప్మా చేసుకునే విధానం ఎలా అని చూసేస్తాం రండి. ఎవరికి రాదా ఉప్మా అనుకుంటుండ్రా? అందరికీ వచ్చి ఉప్మా ఎలా చేసుకునేది అని. అయినా కానీ బ్యాచిలర్ పిల్లలకి ఈజీ వేలో మెథడ్ ఎలా చేసేస్తామని చూసేస్తాం రండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి శనగబెల్లు వేసుకుంటున్నాను. శనగబెల్లు రెడ్గా అయిన తర్వాత చిల్లీ వేస్తున్నాను. చిల్లీ మంచిగా ఫ్రై అయిన తర్వాత రవ్వ పక్కన ఫ్రై చేసుకోవాలా. కొద్దిగా ఆయిల్ వేసేసి, ఇది బెన్సీ రవ్వ, పచ్చిమిర్చి మళ్ళీ శనగబెల్లు వేగిపోయినాయి. ఆ తర్వాత ఆనియన్ వేస్తున్నాను మంచిగా ఫ్రై చేయడానికి. రవ్వ ఉంది కదండి, దోరగా వేయించుకోవాలా. దీంట్లో ఉప్మాకి సీక్రెట్ ఏమంటే ఆనియన్ రెడ్గా ఫ్రై చూసి కరేపాకు వేసుకొని వేస్తున్నాను. కొద్దిగా మస్టర్డ్ కూడా వేసేస్తున్నాను. ఆమెటికి టమాటో కూడా మగ్గిపోతుంది. 1 గ్లాస్ రవ్వకు 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటా ఉంటాను. దీని కూడా సైమిల్టేనియస్గా ఇంకొక పక్క వేడికి పెట్టేస్తున్నాను. టమాటో మగ్గిపోయేసింది. ఉప్పు వేస్తున్నాను. మా ఆయన నింటే దీంట్లోకి రండి. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు, మంచిగా ఫ్రై నీళ్లు కాంచుకొని ఉన్నాను కదా సపరేట్గా, అది కూడా వేసేసి మంచిగా కలిపేసేది ఉంటలు కట్టుకోకుండా. అందుకోసమే ఫ్రైలో కొద్దిగా వేసాను, దీంట్లో కూడా ఫ్రై చేశాను. కొత్తలాడిపోతుంది ఉప్మా. ఈ టైంలో మా ఆయన ఏం చేస్తాడంటే, ఈరోజు వేసేస్తారు. తనకేదో పని ఉందని తొందరగా వెళ్ళిపోయారు. లేకపోయినంటే దాంట్లోకి షుగర్ కూడా పడిను. బిగుసుకొనేకి ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి, ఇది వేడి ఉప్మా ఈరోజు. దాని పప్పుల పొడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.